హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన మనీ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఒక్కసారి డబ్బు మాట్లాడడం మొదలు పెట్టిందంటే ప్రపంచంలో ఏ భాష దానికి సమాధానం చెప్పలేదు మాయా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు వీడియోకి హెల్ప్ అవుతుంది. వైరల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక్క లైక్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం మన ఛానల్ని చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి మనీ రీల్ 660 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని తీసుకోండి. దీని చివరి నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. పెట్టేసిన తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నా ఫొటోస్ వరకు వెళ్తున్నాను. మీకు స్క్రీన్ పై నేను వెళ్ళేది కనపడుతూనే ఉంటుంది. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేసా. ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని తీసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా ఈ విధంగా అన్ని ఫొటోస్ని పెట్టేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, నేను ఇస్తాను. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుంది. ఒకవేళ మీకు కావాలనుకోండి, మన టెలిగ్రామ్లో పెట్టాను. అది కూడా నేను పిన్ లిస్ట్లో పెట్టాను. మనకు ఒకటే ఉందండి, మహీటెక్ ఇన్ఫో పేరు మీద. వెళ్ళి చూడండి, మీకైతే దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. సో రెగ్యులర్గా నా వీడియోలు చూస్తే మీకు తెలుస్తూనే ఉంటుంది. చూడని వాళ్ళ కోసం ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. ఓకే, చెప్పింది అర్థమైంది కదా. ఇప్పుడు ఫొటోస్ అన్నీ యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసి మీ బీట్ మార్క్కి కట్ చేశాను. అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేసేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇలా ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. దానికి ఆటోమేటిక్గా సాచురేషన్ కూడా పెట్టాను. ఒకవేళ ఎలా తగ్గించాలో చెప్తాను మీకు. పేస్ట్ చేశాను. ఇప్పుడు ప్రతి ఎఫెక్ట్ దానికి పెడుతున్నాను ఫోటోకి. ఇలా పెట్టేస్తున్నా చూడండి. ఓకే, ఇలా పెట్టేశాను కదా. ఒకవేళ మీరు సాచురేషన్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఏం చేస్తారంటే ఫోటో వరకు వచ్చి ఫోటోని టచ్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉంటుంది. లాస్ట్కి వెళ్తే సాచురేషన్ అండ్ వైబ్రేషన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ +32 ఉందా, ఇలా అంటే తగ్గుతుంది, ఇలా అంటే పెరుగుతుంది. అది మీ ఇష్టం అండి. మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మీ ఫోటోకి తగ్గట్టు ఈ సాచురేషన్ని నేను చేస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ఇంకంతే. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బిట్ రేట్ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. అన్నీ ఇచ్చాను. ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి.